మీకు మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు జనరల్? నాకు భయం వేస్తుంది. ఇవాళ మీరు రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఇన్ హైదరాబాద్. మీ బ్యాక్గ్రౌండ్కి దీనికి కాంట్రడిక్షన్ కనిపించట్లేదు. ఇదేదో 5-స్టార్ హాస్పిటల్ అంట, మీ దగ్గర రేట్స్ ఎంత ఉన్నాయంట, ఇవన్నీ. ఇక్కడ స్పేస్ ఉంటే 2 బెడ్లు ఇరికిస్తారు. ఓకే, ఇక్కడ స్పేస్ ఉంటే ఒక సీటీ పెట్టుకుంటాడు, ఒక అల్ట్రాసౌండ్ పెట్టుకుంటాడు. ఇక స్ట్రెచ్చరు ఫ్రీగా ఒక ప్లేస్ నుంచి ఈఆర్ నుంచి ఐసీయూకి పోవడానికి. ఓకే, నీకు స్థలం బాగా లేకుంటే ఒక 5 మినిట్స్లో పోయేది నువ్వు అరగంట తీసుకుంటే ఏమవుతుందా పేషెంట్కు? ఈ కెన్ ఈవెన్ డై. ఇది అన్డినయింగ్ ఫ్యాక్ట్. డోంట్ మైండ్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే రక్తం తీయడం కాదు, రక్తం తాగడం. ఐఎమ్ సారీ అబౌట్ మై వర్డ్స్. అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. మీరు పీల్చుకుంటున్నారు, రక్తం తీసుకుంటున్నారు, ఇది కొడుతున్నారు, అది కొడుతున్నారు అన్నట్టు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ డిటెక్ట్ చేయగలుగుతున్నప్పుడు పెద్ద హాస్పిటల్లో మ్యాండేటరీగా టెస్ట్లకు ఎందుకు పంపుతున్నారు? ఎందుకు చేస్తున్నాడు? ఖర్చు పెట్టకూడదు ఈ పేషెంట్ కనేసి. కానీ దట్ ఈస్ రాంగ్. ఐ వాజ్ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్. 35 ఏళ్ళ వయసులో ఆ దేశంలో కన్జర్వేటివ్ స్టేట్లో అమాంగ్స్ వైట్ అండ్ బ్లాక్ అమెరికన్స్లో దే ఎలెక్టెడ్ మీ ఫస్ట్ ఏషియన్, ఫస్ట్ బ్రౌన్ గాయ్. నా కలర్ బ్రౌన్ కదా. ఓకే, సో మీరు వైట్. చాలా మంది బిర్యానీ తినే వాళ్ళకి మీరు ఇప్పుడు ఒక దేవుడు, తెలుసా మీకు? చాలా మంది బడే రుచిగా ఉందిరా ఇది, ఒక్క ప్లేట్ ఇంది బిర్యానీని 3 ప్లేట్ తినేస్తాను, జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. కానీ అదే నువ్వు ఒక ప్లేట్ బిర్యానీ, గ్రీన్ సలాడ్స్ తినండి, కూల్ ఫుడ్ తినండి, రా ఫుడ్ తినండి, ఇది చెప్తుంటారు. మన ఫుడ్ ఏమన్నా ప్రాబ్లమా సార్? యూట్యూబ్ వీడియోస్, పాడ్కాస్ట్, ఎవరికి యాక్సెస్ ఉంటే వాడు ఒపీనియన్ ఇస్తున్నాడు. అందులో ప్రజల్ని ఎలా చెడగొట్టుతున్నారంటే పాపం, యూనో దే ఆర్ మేకింగ్ ఎ లివింగ్ హెల్. చాలా మంది అన్నం తింటాం కూడా పాపం అనే స్థాయికి వచ్చేసారు సార్. వైట్స్ అన్ని అవాయిడ్ చేయాలి. I eat rice. I don't believe in brown rice. I don't believe in all this other rices that you talked about. నేను ఈ ప్రిడిక్షన్ చేస్తున్నా, డయాబెటీస్ might be wiped out of the society. It's a big statement actually. It's a very big statement. ఎక్కువ మంది స్ట్రెస్ అయ్యేది పొట్ట అండ్ బట్ట అంటారు. యాక్చువల్గా పొట్టకి సంబంధించి వస్తుంది మెడిసిన్ అని మీరు చెప్తున్నారు. అలాగే జుట్టు మొలడానికి కూడా ఏమైనా మెడిసిన్ వస్తుందా సార్? ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళు, లేదా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, లేదా ఒక పెద్ద హాస్పిటల్ ఓనర్ అయితే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి పీజీ, అంత స్థాయికి వచ్చేసింది. హర్డ్ సమ్ బిగ్ కాలేజెస్లో 5 crores దాకా ఉంది అనేది. They want to pay. ఓకే, అదే చెప్తున్నా కదా, డిమాండ్ అండ్ సప్లై. అన్ని క్రోర్స్ పెట్టి చదువుకున్న తర్వాత వాళ్ళు జాబ్ చేయలేరు కదా సార్. వాళ్ళు అల్టిమేట్లీ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ హాస్పిటల్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్రోర్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకి అసలు అవసరం లేదు, జాబ్ అవసరం లేదు. సో హౌ డు యూ సీ ద హైదరాబాద్స్ మెడికల్ టూరిజం? దిస్ ఈస్ నాన్ సెన్స్. నేను మా వాళ్ళకి చెప్తాను, డోంట్ బీ ఇన్ దట్ బిజినెస్. డాక్టర్ ఈజ్ లైక్ గాడ్ అంటాం కదా, నెక్స్ట్ టు గాడ్ అంటాం కదా, అది నేను ఎప్పుడు బిలీవ్ చేయను. డోంట్ గివ్ దెమ్ ఎ గాడ్లీ స్టాటస్. ట్రస్ట్ దోస్ హు ఆర్ ట్రస్టబుల్. నో ఫిల్టర్ ప్రోగ్రాంలో ఇవాళ మనం ఒక విశిష్టమైనటువంటి అతిథిని కలుస్తున్నాం. హీఈస్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఏ వర్సటైల్ రెప్యూటెడ్ మెడికల్ ప్రొఫెషనల్ అండ్ ఏ పైనీర్ ఇన్ మెడికల్ హెల్త్ కేర్ అండ్ ఏ బోల్డ్ అండ్ outspoken human being. All put together, we can call him Guru N. Reddy, Continental Hospitals Chairman. నమస్తే సార్. నమస్కారం నాగేష్ గారు. నేను బయట ఉన్న అబ్జర్వేషన్స్, మీకున్న రెప్యుటేషన్ బట్టి ఇంట్రడ్యూస్ చేశాను. మీకు మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు జనరల్గా? మొదటిసారిగా ఒక ఇంటర్వ్యూలో నాకు భయం వేస్తుంది. మీరు ఇలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చినారు, యూనో. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో my introduction is, first of all, I'm a good human being. I'm a good citizen. And నా ప్రొఫెషన్ గురించి, నా వృత్తి గురించి, my dedication, my patients,
అట్మోస్ట్ ఇంపార్టెంట్. అలాగా సుమారుగా ఇప్పుడు 40 ఏళ్ళ పైన టైం గడిచింది. మోర్ దెన్ 40 years ఎక్స్పీరియన్స్. సో వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆయన ప్రాక్టీస్ చేశారు. హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. బయట ఉన్న రికగ్నైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో టాకింగ్ అబౌట్ యువర్ స్టేచర్, సో యు ఆర్ హెడింగ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్. ఒక్కసారి అంటే మీ మీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్లయితే యు ఆర్ స్టడీడ్ ఇన్ ఏ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో యు గ్రోన్ అప్ హియర్ ఇన్ హైదరాబాద్, యు వర్క్డ్ ఇన్ యుఎస్. సో అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివి అన్నీ గ్రోన్ అయ్యి ఇవాళ మీరు రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఇన్ హైదరాబాద్. సెలబ్రిటీస్ చాలామంది విజిట్ చేసేటువంటి హాస్పిటల్. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్కి దీనికి కాంట్రడిక్షన్ కనిపించట్లేదా? మేము మంచి ప్రశ్న అడిగారు. ఓకే, ఐ థింక్ ప్రజలకు దీని గురించి మనం వివరించి చెప్పాలి. ఒక కరెక్షను, నేను ప్రైవేట్ స్కూల్కు వెళ్ళాను. మా అమ్మ నాన్న లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అనేసి బాగా పేరున్న స్కూలు. సో వాళ్ళకు ఉద్దేశం ఉండే వాళ్ళ పిల్లలను మంచి స్కూల్కు పంపించాలనేసి. సో ఐ వెంట్ టు లిటిల్ ఫ్లవర్ స్కూల్. సో మీరు అన్నట్టు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నేను చేరినప్పటికీ అది గవర్నమెంట్ సంస్థ. ఆ రోజుల్లో మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కేవలం 7-8 మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే. సో నేను జీవితంలో ఏ పని చేసినా ఓకే, ఐ నెవర్ లుక్ ఇన్ టు ఇది నాకు ఒక టైటిల్ కావాలి, నాకు ఒక అవార్డు కావాలి, అది ఆలోచిస్తే ఎప్పుడు కూడా చేయలేదు, ఎప్పుడు కూడా చెయ్యను. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఇదొక పెద్ద 5 స్టారో 7 స్టారో నాకు ఇదంతా తట్టుకొని ముందుకు సాగాను. 2013లో ఓపెన్ చేసినప్పటికీ మీలాంటి జర్నలిస్టే ఏ టీవీ ఇంటర్వ్యూలో సార్ మీదేదో 5 స్టార్ హాస్పిటల్ అంట, మీ దగ్గర రేట్స్ ఎంత ఉన్నాయంట, ఇవన్నీ ఒక 2-3 ఏళ్ళు బాగా ఎన్కౌంటర్ చేశాను. ఈ ప్రాబ్లమ్స్ వరకు చాలా కష్టపడి వాళ్ళకి సమాధానం ఇచ్చాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ డన్ ఎవరు చేయలేదు. ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పటికీ ఆరోగ్యశ్రీ తీసుకుంది కేవలం కాంటినెంటల్ హాస్పిటల్స్ వెరీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఆరోగ్యశ్రీ పేషెంట్స్కు మేము సర్వ్ చేసింది ఇంత కొత్త హాస్పిటల్స్లో డిస్క్రిమినేషన్ లేకుండా ఎయిర్ కండిషన్ రూమ్స్ ఇచ్చేసి ప్రైవసీ క్యాబిన్స్ ప్రొవైడ్ చేసి ఓకే అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఒక కార్డియక్ సర్జరీకి వచ్చిన పేషెంట్కు గవర్నమెంట్ కేవలం 1,20,000 పే చేసినప్పటికీ అప్పుడు ఎవరికైనా ఆలోచించవచ్చు కదా. చాలామంది అప్పుడు ఏమన్నారంటే వీనికి పిచ్చా, ఏంది వీడు ఆరోగ్యశ్రీ ఇంత పెద్ద హాస్పిటల్లో, అంటే వాళ్ళు అనుకున్నారు బహుశా ఈ పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నారనేసి. అది కాదు, ఐ ప్రూవ్డ్ మై టాలెంట్ దేర్. అది అమెరికా నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారా. ఏమనగా ఆ దేశంలో వీ నో హౌ టు మేనేజ్ పేషెంట్స్ ఇన్సూరెన్స్ కేటగిరీ తక్కువగా గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఓకే వాళ్ళను ఎలాగా ట్రీట్ చేయాలి ఆ ఉన్న కాంపెన్సేషన్స్లో. దట్ వాజ్ వన్ ఆఫ్ మై లీడర్షిప్ ఎక్స్పీరియన్సెస్. సో మా గ్రూప్ హ్యూస్టన్లో we were the most preferred HM. And you are almost more than a decade the best doctor in Houston. But 18 years 19 years Yeah. మాకు అవార్డ్స్ వచ్చినప్పటికీ. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఏం చేశానంటే ఈ ఆరోగ్యశ్రీ తీసుకున్నప్పటికీ ఆరోగ్యశ్రీ సంస్థ ఉన్న సిఇఓకు ఒకటే చెప్పాను అప్పుడు కాల్ చేసి, మా హాస్పిటల్ నుంచి ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ఆరోగ్యశ్రీకి పంపించాం. వాళ్ళకి అది అలవాటు లేదు. అంటే ఇదేంది ఇంతవరకు మేము అందరూ పేపర్లో రాసి ఇది రాసి. సో సిఇఓ గారికి వెళ్ళేసి ఇప్పుడు మర్చిపోతున్నాను, ఈజ్ వండర్ఫుల్ సిఇఓ ఉండే కొని వాళ్ళ స్టాఫ్కి ఇన్స్ట్రక్ట్ చేశాడు. రెండోది అడిగాను, కాంటినెంటల్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ 24 అవర్స్లో మాకు ఇవ్వండి. సో అది ఇస్తే ఇప్పుడు పేషెంట్కు సర్జరీ కావాలి, బైపాస్ సర్జరీ కావాలి,
వాడు వచ్చి హాస్పిటల్లో లాడ్జింగ్గా 7 days ఉండేసి నువ్వు పర్మిషన్ కొరకు 8వ రోజు వస్తే ఎవరు కట్టాలి ఇది? అందుకొరకే అవకతవకలు జరుగుతాయి. కానీ అప్పుడు ఉన్న CEO అర్థం చేసుకొని ఐ వాజ్ రెస్ట్లెస్. నేను డాక్టర్స్ను ఇక్కడ ఉండి ప్రెషరు, సర్జన్స్ కూడా మీరు ఒక్క నిమిషం ఒక్క దినంలో డిలే చేయకండి. వచ్చినాడు పేషెంటు, అప్రూవల్ టుమారో, సర్జరీ హ్యాపెన్స్, 5th day 6th day యూ షుడ్ డిశ్చార్జ్. ఒకటి చెప్తాను, ఆ టైంలో మా సన్ 23 years ఉండేవాడు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ మెకిన్జీ యుఎస్లో, మెకిన్జీ కన్సల్టెన్సీ, వాటర్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత. సో ఈ వాంటెడ్ టు కమ్ టు కాంటినెంటల్ ఫర్ ఇయర్. నేను వద్దన్నా. ఆ మెకిన్జీ జాబ్ ఇచ్చిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ సెడ్ ఐ విల్ డూ సమ్ డేటా అనాలిసిస్. సో మాకు తెలియదు ఎప్పటికీ, అంటే తెలియదంటే తెలుసు, బట్ హౌ మచ్ ఆరోగ్యశ్రీ ఈస్ కాంట్రిబ్యూటింగ్, ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్? అమేజింగ్ అండి. దిస్ ఇస్ ద ట్రూత్. మా ఫైనాన్స్ పీపుల్, ఇన్సూరెన్స్ పీపుల్ అందరికీ వాడు ఈ డేటా తీసుకొని అనలైజ్ చేసి, యు నో ఫాదర్, యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆరోగ్యశ్రీ. I came for the purpose of creating a good healthcare institution. ఇది ఎంత పెద్దగా ఉంది, ఎందుకుంది ఇది? ఓకే, ద రీజన్ ఫర్ దాట్, మనం ఈ హెల్త్ కేర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్ ఒక చాలా నియమాలు ఉంటాయి. ఓకే, అది కాంప్రమైజ్ చేస్తే విల్ ఎండ్ అప్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వీ వర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఇండియా. హాస్పిటల్ ఇలా కట్టినప్పుడు లాట్ ఆఫ్ స్పేస్, అంటే ఓపెన్ వెంటిలేషన్ కోసం మీరు వదిలేశారు చాలా. సో ఇన్ని స్టైర్స్ అంటే ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎస్ఎఫ్టీ స్పేస్ని మీరు వదిలేసినట్లు కదా. చక్కగా చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం హాస్పిటల్స్లో ఎప్పుడైనా ఈ రోజు కూడా హాస్పిటల్స్ కట్టినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ స్పేస్ ఉంటే 2 బెడ్లు ఇరికిస్తారు. ఓకే, ఇక్కడ స్పేస్ ఉంటే ఒక సీటీ పెట్టుకుంటాడు, ఒక అల్ట్రాసౌండ్ పెట్టుకుంటాడు. ఓకే, నడవడానికి స్థలం ఉండదు, స్ట్రెచ్చర్ పుష్ చేయడానికి యూనో దే వోంట్ బి ఫ్రీ స్పేస్. ఏమవుతుందో పేషెంట్లో, నీకు స్ట్రెచ్చరు ఫ్రీగా ఒక ప్లేస్ నుంచి ఈఆర్ నుంచి ఐసీయూకి పోవడానికి, ఓకే, నీకు స్థలం బాగా లేకుంటే ఒక 5 minutesలో పోయేది నువ్వు అరగంట తీసుకుంటే ఏమవుతుందో పేషెంట్కు? ఈ కెన్ ఈవెన్ డై. ఇట్స్ ఇన్కన్వీనియన్స్ కదా. దట్టు ఇదేమి ఊరు బయట లేకపోతే దూరంగా చాలా తక్కువ ల్యాండ్ కదా, ప్రైమ్ ల్యాండ్ ఇన్ హైదరాబాద్. ప్రైమ్ ల్యాండ్. నేనంటే ఇది బంగారం డస్ట్ లాగండి. ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత హైయెస్ట్ చార్జ్ ఇన్ గచ్చిబౌలి. యూనో ఎందుకు సి ఐ కుడ్ హావ్ గాన్ ఇంటు రియల్ ఎస్టేట్, ఐ కుడ్ హావ్ బాట్ సమ్ ల్యాండ్, ఐ కుడ్ హావ్ మేడ్ hundreds of crores. ఓకే, కానీ ఒక పట్టుదలతో హెల్త్ కేరు ఎలా మనము ఇది సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు నిజంగా ఒక సర్వీస్ ఎలా మనం అందచేయాలి, దట్ వాజ్ ఆల్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్. నౌ అది ఎప్పుడైపోయింది ఆరోగ్యశ్రీ, కరెక్ట్. ఇప్పుడు మీరు చూడండి మా ఎకానమీ వార్డ్. ఓకే, వీ హ్యావ్ దట్ ఎకానమీ వార్డ్. ఐ విల్ ఛాలెంజ్ యూ, సిటీలో ఎక్కడ కూడా లేదు. మా ఎకానమీ వార్డు 1,500 rupees, ఇప్పుడు 1,750 అది చేసినట్టుంది. సో ఇంత తక్కువకు ప్రైవేట్ క్యూబికల్స్తో, పేషెంట్ కొరకు బెడ్ సోఫాతో, సేమ్ ఎయిర్ కండిషనింగ్, సేమ్ ఫెసిలిటీ ఇస్తూ నడిపిస్తున్నాం. దట్ విల్ బీ లిమిటెడ్ టు సమ్ పీపుల్. అంటే మనకి సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ వాటిని యూటిలైజ్ చేసుకునే పబ్లిక్ తక్కువ అవుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జెస్ అండ్ ప్రీమియం అవుతాయి. కాబట్టి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఎలా ప్రైస్ చేస్తామంటే, ఈ ఎకానమీ వార్డులో ఉన్నప్పటికీ ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది. సర్వీసెస్ ఆర్ ప్రైస్ టు యువర్ రూమ్ రేట్. ఎకానమీ వార్డ్ ఉన్న పేషెంట్కు ఈ అదే ల్యాబ్ టెస్ట్ నువ్వు ప్రైవేట్ డిలక్స్లో రూమ్ ఉన్న వారికి, లేకుంటే రెగ్యులర్ ప్రైవేట్ రూమ్ ఉన్న వారికి, ద చార్జెస్ విల్ బి డిఫరెంట్. అది యునిక్ సిస్టమ్. అది వెస్ట్రన్ కంట్రీస్లో అలా ఉండదు. ఇట్ గోస్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ సర్వీస్ యువర్ ఎర్నింగ్, సర్వీస్ కాస్ట్. కానీ ఇండియాలో సిస్టము నేను నేర్చుకుంది ఏంటంటే, దట్స్ ఎ సిస్టమ్ హియర్. నువ్వు ఎకానమీ వార్డ్ ఉంటే ఒక బ్లడ్ టెస్ట్ 100 రూపాయలు అవుతుంది అనుకోండి, అదే ప్రైవేట్ రూమ్లో ఉన్నప్పటికీ 1000 రూపాయలు కావచ్చు. సో సర్వీసెస్ ఆల్సో కాస్ట్ డ్రాప్. సర్జన్ ఫీస్ ఆల్సో కాస్ట్ డ్రాప్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పెగ్డ్ to the room rate. That's a very unique thing which is benefiting this
పేషెంట్స్. హైదరాబాద్లో ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది యూఎస్లో ప్రాక్టీస్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ చాలా మనీ ఎర్న్ చేసి మళ్ళీ ఎర్న్ చేయడానికే వస్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక థింకింగ్ని మీరు ఎలా బర్స్ట్ చేస్తారు? సో ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్, మనీ ఎర్న్ చేయడం అనేది తప్పు కాదు యాక్చువల్గా. సో మీ ఐడియాలజీ ఏంటి అసలు? యాక్చువల్గా మీరు ఎందుకు వద్దాం అనుకున్నారు? ఓకే, మీరు ఈ స్టేట్మెంట్ చెప్తే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికా నుంచి 99% వరకు ఎవరు రారు. ఓకే, హాస్పిటల్ ఫౌండర్స్ నిజంగా సరిగ్గా హాస్పిటల్ కట్టింది ఫౌండర్గా మేము 2013లో కట్టినప్పుడు ముగ్గురే ఉన్నారు మన దేశంలో. ఒకటి అపోలో హాస్పిటల్ యజమాని ప్రతాప్ సి రెడ్డి గారు, మ్యాన్ బ్రిలియంట్ టు కాంట్రిబ్యూటెడ్ టు హెల్త్ కేర్ ఇండస్ట్రీ. దాని తర్వాత మేధాంత హాస్పిటల్ డాక్టర్ నరేష్ ట్రయాన్. ప్రతాప్ సి రెడ్డి గారు అమెరికాలో 4 ఏళ్ళు ఉన్నాడు, వచ్చేసాడు. నరేష్ ట్రయాన్ గారు 12 ఏళ్ళు ఉన్నాడు, ఢిల్లీకి వచ్చేసాడు, ఎస్కాట్స్ ఇన్స్టిట్యూట్. తర్వాత మేధాంత కట్టారు. గురునాథ్ రెడ్డి గారు 30+ సంవత్సరాలు ఉండేసి తిరిగి వచ్చాడు. నేను వచ్చేటప్పుడు ఒక్క స్నేహితుడు కూడా నేను ఇది చెప్తే ఎవ్వరు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. నన్ను పిచ్చోడు అన్నారు. ఇంతమంది ప్రాక్టీసు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ విడిచిపెట్టుకొని యూ విల్ నాట్ సక్సీడ్ రా, యూ విల్ ఫెయిల్ అవుతావు. హూ ఎవర్ వెంట్ టు డూ ఏ హాస్పిటల్ దే ఫెయిల్డ్. సో అది కూడా నేను స్టడీ చేశాను. ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాను. ఏమనగా ఇండియాలో ఏమైనా చేయాలంటే నువ్వు రిమోట్ స్విచ్గా కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసి హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మనం నడిపేయగలుగుతామనేది రాంగ్ నోషన్. సో ఐ హ్యాడ్ టు సాక్రిఫైస్, ఐ హ్యాడ్ టు మూవ్, బీ హియర్ 24/7, ఎంగేజ్ మై సెల్ఫ్ సో దట్ ఐ డోంట్ ఫెయిల్. నాకు జీవితంలో ఫెయిలియర్ ఐ డోంట్ కన్సిడర్ యాజ్ అన్ ఆప్షన్. ఫెయిలియర్ అవుతాం, వి షుడ్ ఫెయిల్. ఫెయిలియర్ విల్ హెల్ప్ అస్ టు బికమ్ మోర్ స్ట్రాంగర్, బట్ అది ఆప్షన్గా పెట్టుకోకూడదు. సో విత్ దాట్ డిటర్మినేషన్ వచ్చేసి ఇది స్థాపించాను. ఎందుకు వచ్చాను? డబ్బు సంపాదించడం కాదు. అక్కడ డబ్బు సంపాదించింది ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చెప్తున్నా, షాకింగ్. నేను ఇంకా అమెరికాకు ఎవ్రీ 2 months వెళ్ళి వస్తుంటాను కదా. ఇక్కడ డాక్టర్స్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సంతోషం దేని కొరకు, ఇక్కడ ఉన్న సూపర్ స్పెషలిస్టు సుమారుగా 30 నుంచి 50 వరకు ఈ పెద్ద హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ అమెరికాలో డాక్టర్స్ ఎంత సంపాదిస్తున్నా అంత సంపాదిస్తున్నారు, విచ్ ఇస్ ద ట్రూత్. నాట్ ఓన్లీ అంటే ఐ వోంట్ సీ యూ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ సార్. బిఫోర్ ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ రావడానికి ముందు సార్ వచ్చారంటే, సార్ వచ్చారు చాలాసేపు అవుతుంది, రౌండ్స్లో ఉన్నారు అన్నారు. సార్ రౌండ్స్లో కూడా ఉంటున్నారా అనేది. సో మీరు ప్రొఫెషన్ని వదలలేదు. సో ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేస్తున్నా కూడా సో ఆ వర్క్ కల్చర్ అనేది మీకు అలవాటు అయిపోయినట్టుంది. ఇంకా అది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నా జీవితంలో నేను వెన్ ఐఎమ్ సీయింగ్ పేషెంట్స్, ఆ పేషెంట్ సైడ్ ఉన్నప్పటికీ దానంత ఆనందం నాకు జీవితంలో దేంతో లేదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ దిస్. మా డాక్టర్స్ అందరికి కూడా తెలుసు. ఓకే, ఒక హాస్పిటల్ నాన్ మెడికల్ CEO ఎంతగా ఉన్నప్పటికీ కూడా వెరీ గుడ్ డాక్టర్, యూనో, ఓ డాక్టర్ ఇంత డబ్బు తీసుకొచ్చాడు మాకు, ఈజ్ అ గుడ్ డాక్టర్ కాదు. నేను ఎలా ఆలోచిస్తానంటే, డాక్టర్స్ ఎలా ఆలోచిస్తారు, మై గుడ్నెస్, ఈ కేసు ఎలా చేశాడు ఈ డాక్టర్, దిస్ ఈజ్ వండర్ఫుల్. ఆ టాలెంట్ని అప్రిషియేట్ చేసేది నీకు నాలెడ్జ్ ఉంటేనే, ఎక్స్పీరియన్స్ ఉంటేనే, దెన్ యూ కెన్ కాంప్లిమెంట్ అండ్ అప్రిషియేట్. అది చాలా ముఖ్యం. సో యూ రీచ్డ్ సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ Gen Z people, sir. So because I saw your lot of video clippings and all on social media, internet and all. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రకంగా కూడా మీరు చాలా ఎనలైజ్ చేస్తున్నారు. సో అది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? అంటే ఇది కొత్త ట్రెండ్ కదా, మీరు ఇంతకుముందు చేసి ఉండకపోవచ్చు, ఈవెన్ అమెరికాలో కావచ్చు, ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా కావచ్చు, మేబీ లాస్ట్ 3-4 yearsలో స్టార్ట్ చేసి ఉండొచ్చు. అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? నా జీవితం అంతా చేశాను అమెరికాలో. ప్రతి హాస్పిటల్కు నేను ఇక్కడ అయితే వర్క్ చేశాను. ఐ వాజ్ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్. 35 ఏళ్ళ వయసులో
ఆ దేశంలో కన్జర్వేటివ్ స్టేట్లో అమాంగ్స్ వైట్ అండ్ బ్లాక్ అమెరికన్స్లో దే ఎలెక్టెడ్ మీ ఫస్ట్ ఏషియన్, ఫస్ట్ బ్రౌన్ గాయ్. నా కలర్ బ్రౌన్ కదా. Okay. We call సో మీరు వైట్ బట్ సో 35 yearsలో I was the chief of staff. I was that, and I was the first Asian president. Okay, 110th president of the entire Academy of Medicine and the Medical Society. ఇట్స్ గ్రేట్. Okay, there's nobody even stepped into that role till today. It was 2011 and 10. So ఇది అలవాటు ఎక్స్పీరియన్స్. Okay, I used to carry the doctors, 13,000 doctors, American doctors, to be a leader. అండ్ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ మెడికల్ సొసైటీ అంటే ఇక్కడలా కాదు. ఓకే, చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఆర్గనైజేషన్స్లో దే ఫంక్షన్ సో ఇమ్మాక్యులేట్లీ. నీకు అది క్వాలిఫికేషన్స్ ఉంటేనే, నువ్వు పని చేస్తేనే, ఆ రికగ్నిషన్ వస్తేనే నేను ఎలెక్ట్ చేస్తారు. ఇది అన్డినయింగ్ ఫ్యాక్ట్. డోంట్ మైండ్. పబ్లిక్లో అంటే నార్మల్ పబ్లిక్లో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే రక్తం తీయడం కాదు, రక్తం తాగడం. సో ఐఎమ్ సారీ అబౌట్ మై వర్డ్స్. దీనిది ఒక హిస్టరీ ఉంది, ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర అర్థం చేసుకున్న వాళ్ళు దే విల్ బీ వెరీ సింపథాటిక్. మనకేమైందంటే హెల్త్ ఈజ్ ఎ డిమాండ్. క్లినిక్స్, డాక్టర్స్, ఇట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ అ కంట్రీ. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అబ్సల్యూట్లీ. యా. హెల్త్ కేర్లో వెస్టర్న్ కంట్రీస్ ఎలా సక్సీడ్ అయ్యారండి? ఎన్హెచ్ఎస్, యూహెచ్ఎస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అమెరికాలో 50-55% ఈజ్ ఇన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఎవరు ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేది? కంపెనీస్. కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్. గవర్నమెంట్ యాజ్ అ పాలసీ, నీ కంపెనీలో 15, 20, 25 మందికి ఎక్కువ ఎంప్లాయీస్ పనిచేస్తే మ్యాండేటరీ మీరు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇటువంటి రూల్స్ తీసుకొచ్చినప్పటికీ ఏమవుతుంది? నీ జేబులో నుంచి ఖర్చు అవుతలేదు. అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. మీరు పీల్చుకుంటున్నారు, రక్తం తీసుకుంటున్నారు, ఇది కొడుతున్నారు, అది కొడుతున్నారు అన్నట్టు. మన దేశంలో ఏమవుతుంది? 70% వరకు మన దగ్గర 65,000 హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో పబ్లిక్ హాస్పిటల్స్ ఆర్ 25,000. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో వారికి నమ్మకం లేకపోయినట్టుకి ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నారు. ఓకే, సో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినప్పటికీ అది ఎవరు తెచ్చిపెట్టాలండి? గవర్నమెంట్ డబ్బిస్తుందా? కాదు. ఓకే, ఇది చారిటీగా, ఇదేదో ఒక చారిటబుల్ హాస్పిటల్స్ ప్రైవేట్లో కూడా ఉన్నాయి. ఓకే, చారిటబుల్ హాస్పిటల్స్ కానప్పటికీ, కార్పొరేట్ హాస్పిటల్ పోయినప్పటికీ ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక టైర్ 2 సిటీ లేకపోతే ఒక మామూలు ఒక క్లినిక్కి వెళ్తే ఒక డాక్టర్, ఈవెన్ హీ ఈజ్ నాట్ ఈవెన్ పీజీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ డిటెక్ట్ చేయగలుగుతున్నప్పుడు పెద్ద హాస్పిటల్లో మ్యాండేటరీగా టెస్ట్లకి ఎందుకు పంపుతున్నారు అంటే, సో ఆ కాస్ట్ అంతా కూడా, హాస్పిటల్ కాస్ట్ అంతా కూడా దాంట్లోకి వస్తుంది. మీలాంటి వారు అందుకొరకు నేను చెప్తాను జర్నలిస్ట్కు. ఓకే, యూ నీడ్ టు చేంజ్ అండ్ డిస్పెల్ దిస్. ఇది తప్పు అభిప్రాయము. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ Tier 1 దిస్ థింగ్లో ప్రతిరోజు మేము చూస్తుంటాం. ఇప్పుడు ఆయన కేపబిలిటీ ఏంది? ఒక పేషెంటు, ఒక లెటస్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక పేషెంటు దగ్గుతో, జ్వరంతో వెళ్ళాడు. వానికి 2 వారాల నుంచి ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఎంబీబీఎస్ డాక్టర్ ఎంతవరకు చేయగలుగుతాడు? మొదటగా ఏం చేస్తాడు? యాంటీబయాటిక్ రాస్తాడు. తప్పు. ఓకే, టెస్ట్ చేయకుండా ఎందుకు చేస్తున్నాడు? ఖర్చు పెట్టకూడదు ఈ పేషెంట్కి అనేసి. కానీ దట్ ఈస్ రాంగ్. ఓకే, ఇలాంటి మనం అబ్యూస్ చేసే యాంటీబయాటిక్స్, ఇండియా హెస్ బికమ్ నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు నువ్వు కల్చర్ చేశావు, కల్చర్లో వచ్చింది ఈ యాంటీబయాటిక్స్ ఓరల్లీ ఏది పని చేయదు. యూ హ్యావ్ టు టేక్ ఐవి యాంటీబయాటిక్స్ 7 రోజులో 10 రోజులో. నంబర్ 1 యాంటీబయాటిక్ ఖరీదు. నంబర్ 2 ఐవి పెట్టడము. ఇన్పేషెంట్ అవ్వాలి. ఇన్పేషెంట్ కూడా అక్కర్లేదు.
మేము ఏం చేస్తామంటే యూజువలీ 24-48 అవర్స్ తర్వాత చెప్తాం, మీరు ఇంటికి వెళ్ళొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఒక నర్సో ఎవరో వచ్చి మీకు యాంటీబయాటిక్స్ ఇంట్లో ఇస్తే మీకు చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇదంతా కూడా సుమారుగా 3,000, 4,000, 5,000, 10,000 కావచ్చు కదా. యాంటీబయాటిక్ ఖరీదు ఉంటుంది, ఆ నర్స్ వచ్చే పర్సను, ఐవి చేంజ్ చేయడము, ఆల్ దిస్ కాస్ట్. మీరు అనొచ్చు, ఓ డాక్టర్లు ఎందుకు ఓరల్ యాంటీబయాటిక్ లేదు. వాళ్ళకి అర్థం కాదు. దిస్ అ థింగ్ కాల్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్టు. దాని ప్రకారం ఎవిడెన్స్ బేస్ ప్రకారం ఒకవేళ తప్పు యాంటీబయాటిక్స్ ఇచ్చిండు, సరైన యాంటీబయాటిక్ మరి ఎవ్రీ 2-3 వీక్స్కి వస్తూనే ఉంటాడు ఆ పేషెంట్. తర్వాత సెప్సిస్ అయి చనిపోతాడు. అప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాడు? అండ్ ఈవెన్ టెస్ట్ చేయకపోతే అది బ్యాక్టీరియలా వైరలా కూడా తెలియదు కదా. యాంటీబయాటిక్ ఇస్తే ఇంకా డేంజర్ అవుతుంది కదా వైరల్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ వైరల్. ఎంబీబీఎస్ డాక్టర్ Tier 2 సిటీలో ఉన్నప్పటికీ వాని స్తోమతను ఆ పేషెంట్కు హెల్ప్ చేయని ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ దగ్గు, ఆ జ్వరం 2 వారాల తర్వాత తగ్గకపోతే ఏం చేస్తాడు, హయ్యర్ సెంటర్కు పంపిస్తారు. ఇప్పుడు హయ్యర్ సెంటర్కు కాంటినెంటల్కి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మేము అదే స్టైల్లో ట్రీట్ చేసి ఏమీ చేయకుండా ఇంకో యాంటీబయాటిక్స్ ఇచ్చేసి పంపిస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెడిసిన్? ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాము, లంగ్ స్పెషలిస్ట్కు చూపిస్తాము, చెస్ట్ ఎక్స్రే చేస్తారు. చెస్ట్ ఎక్స్రే ఏదో షాడో కనబడుతుంది, నెక్స్ట్ సిటీ చేయాలి. బికాజ్ ఇది పేషెంట్స్కు ఇది ఒక ఏటిపికల్ నిమోనియానా, ఇది వైరల్ నిమోనియానా, బ్యాక్టీరియల్ నిమోనియానా, లంగ్ క్యాన్సరా, టీబీయా? టీబీ కూడా కావచ్చు. ఒక టైం నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు టీబీ కొరకు కల్చర్స్కి పంపిస్తే 3 నెలలు, లిటరల్లీ 3 నెలల వరకు తెలియదు కల్చర్స్. ఇప్పుడు టీబీ టెస్టు 6 గంటల్లో మీకు రిజల్ట్ వస్తుంది స్ఫుటంతో. అది టీబీ పీసీఆర్ అంటాం. వాళ్ళు దాని ఖరీదు 10,000, 12,000, 13,000. హాస్పిటల్స్ తీసుకుంటలేదు నాగేష్ గారు. ఆ రియేజెంట్ కాస్ట్ అలా ఉంటుంది. మెడిసిన్ ఎంత అడ్వాన్స్ అయిందంటే ఈ అడ్వాన్స్మెంట్స్కు ప్రజలకు ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ద క్లారిఫికేషన్. అంటే ఎక్కువ మందికి ఉన్న కన్సెప్షన్ ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో టెస్ట్లు ఎందుకు చేస్తారు అనే దాని మీద, సో ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నార్మల్గా చాలామందికి ఉండొచ్చు. బట్ కొన్ని హాస్పిటల్స్ చేసి ఉండొచ్చు. బట్ డాక్టర్ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు, అది పేషెంట్కి హాని చేయొచ్చు అనేది కూడా ఒక క్లారిఫికేషన్. హెల్త్ కేర్లో ట్రస్ట్ ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ట్రస్ట్ లేకుండా పోయినప్పుడు ఇవన్నీ సందేహాలు పుడుతూ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ ఒక మంచి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మీరు సరెండర్ చేసుకోవాలి. ఇలా భగవంతుని ముందు సరెండర్. డాక్టర్ ఈజ్ లైక్ గాడ్ అంటాం కదా, నెక్స్ట్ గాడ్ అంటాం కదా, అది నేను ఎప్పుడు బిలీవ్ చేయను. డోంట్ గివ్ దెమ్ ఎ గాడ్లీ స్టేటస్. బట్ లిటరలీ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఒక నమాజ్ చదువుతున్నప్పుడు, ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్? యూఆర్ సరెండరింగ్ టు సమ్ సుపీరియర్ పవర్. సో ఐ వాంట్ దట్ కల్చర్ ఇన్ ద పబ్లిక్ టు కమ్. ట్రస్ట్ దోస్ హు ఆర్ ట్రస్టబుల్. ఎలాగో మీరు దేవుడి గురించి మాట్లాడారు కాబట్టి, చాలామంది బిర్యానీ తినే వాళ్ళకి మీరు ఇప్పుడు ఒక దేవుడు తెలుసా మీకు? అసలు చాలామంది ఇంతవరకు ఏంటంటే అంటే బాగా ఆయిల్ కన్జంప్షను, లేకపోతే ఇర్రెగ్యులర్ ఫుడ్, బిర్యానీ అనేది హెల్దీ కాదు అనే ఒక కన్సెప్షన్ని, అదొక బోల్డ్ అనే మీమ్స్ వచ్చాయి. మీ క్లిప్ని పెట్టేసి డాక్టర్, చాలా రెప్యూటెడ్ డాక్టర్ చెప్పారు బిర్యానీ తినమని. సో చాలామంది చెప్తున్నాను కదా, దేవుడు స్వామి అంటారు కదా, ఆ టైప్లో మిమ్మల్ని చేసేసారు దేవుడు. సో ఒక చిన్న క్లారిఫికేషన్ రిక్వైర్డ్ హియర్. అంటే మీరు ఆ సందర్భంలో ఏం చెప్పారో తెలియదు అనేది జనరల్గా ఉన్న ఫీలింగ్ ఏంటంటే హెవీ ఫుడ్, మసాలాస్ ఉంటాయి, ఇవన్నీ అడ్వైజబుల్ కాదు అంటారు కదా. సో వాట్ మేడ్ యూ టు గివ్ దట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ? ఇంకేదన్నా దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? మీలాంటి జర్నలిస్ట్ ఆ ప్రశ్న అడిగారు. అడిగినప్పటికీ నేను నిజంగా చెప్పాను. ఓకే, ఒకటి చెప్తాను ఉదాహరణకి. వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఇన్ ద వరల్డ్? మెడిటేరియన్ డైట్ అంటాం. ఈ మెడిటేరియన్ డైట్ అన్నప్పుడు ఇక్కడ పుట్టింది ఇది యూరోప్. కరెక్ట్? ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నో. నాకు తెలియదు సార్, నేను జాగ్రఫీని బేస్ చేసుకొని చెప్పాను అంతే. మెడిటేరియన్స్ అక్కడ ఉంది కాబట్టి. సో మెడిటేరియన్ డైట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్స్ అని మనం అందరం చాలామందికి
నాలెడ్జ్ ఉన్న వారికి తెలిసిన విషయం. ఆ మెడిటేరియన్ డైట్లో ఏముంది? మీట్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, అండ్ విచ్ ఈస్ వెరీ హెల్దీ బికాస్ దెర్ ఈస్ నో ఆయిల్, యూర్ నాట్ ఫ్రైయింగ్. ఇప్పుడు ఒరిజినలీ నిజామీ బిర్యానీ స్టడీ చేసుకున్నప్పుడు దట్ వాజ్ ది ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దాన్ని తీసేసి మనం ఒక చిన్న గల్లీలో ఉన్న రెస్టారెంట్, ఇక్కడ ఉన్న రెస్టారెంట్, ఈ ఆయిల్ పడితే ఆయిల్ వాడేసి దేర్ ఇస్ నో క్వాలిటీ కంట్రోల్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ కంట్రీ. నో, అది చేసినప్పటికీ బడే రుచిగా ఉందిరా ఇది, ఒక్క ప్లేట్ ఇంది బిర్యానీని 3 ప్లేట్ తినేస్తాం. జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, బిర్యానీ ఈజ్ ఎ వెరీ వెల్ బ్యాలెన్స్డ్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్. You have the right amount of masalas, a little oil, proper meat, and some rice. And if you actually look at the real original thing, saffron ani, okay, nuts అందులో బాదాం nuts ఇవన్నీ వేసేటివి. All of these things కలిపినప్పటికీ it is so good. Every one of them has a nutritional value, and it is also filling. కానీ అదే నువ్వు ఒక ప్లేట్ బిర్యానీ పోయి 4 తినేసి, వాడు ఎవరో ఇంత ఆయిల్ గుంబరిచ్చేసి అందులో ఇంత ఆయిల్ వేసేసి అది టేస్టీగా చేయాలని మీకు ఇచ్చినప్పటికీ, దెన్ వాట్ విల్ హ్యాపన్? ఇట్స్ నాట్ ఎ గుడ్ వే టు డూ ఇట్. వై బిర్యానీ ఓన్లీ? ఏదైనా తీసుకోండి. జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్రీన్ సలాడ్స్ తినండి, కూల్ ఫుడ్ తినండి, రా ఫుడ్ తినండి, ఇది చెప్తుంటారు. మన ఫుడ్ ఏమన్నా ప్రాబ్లమా సార్? అంటే మీరు చిన్నప్పటి నుండి తిన్నవి పబ్లిక్ తింటున్న ప్రాబ్లమా ఏమన్నా? అయితే ఇప్పుడు మన దేశంలో యూట్యూబ్ వీడియోస్, పాడ్కాస్ట్, ఇంటర్వ్యూస్, ఓకే, యాక్సెస్ టు దిస్ థింగ్ ఇది చాలా ఎక్కువైపోయాయి. ఎవరికి యాక్సెస్ ఉంటే వాడు ఒపీనియన్ ఇస్తున్నాడు. అందులో ప్రజల్ని ఎలా చెడగొడుతున్నారంటే పాపము, దే ఆర్ మేకింగ్ ఎ లివింగ్ హెల్. ద జాయ్ ఆఫ్ లివింగ్ ఈజ్ గాన్ అవే. ఎలా తింటారండి? అస్తమానం నట్స్ తినండి, దిస్ థింగ్ తినండి, ప్లాంట్స్, ఆల్ ద రెస్ట్ ఇస్ బ్యాడ్. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. అండర్స్టాండింగ్లో రాంగ్ కాన్సెప్ట్. వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఇస్ ఎ బ్యాలెన్స్డ్ ఫుడ్. Incorporate vegetables and fruit. 5 servings of fruit అని అమెరికన్ డైరెటిక్ అసోసియేషన్ ఎప్పుడో చెప్పింది, అది తక్కువ చేశారు. 5 servings is not possible if you are a diabetic and all of these things. So balanced food అన్నప్పటికీ you can eat your meat, you can eat your chicken, you can eat your lamb, you can eat your eggs, you can eat your fish. చికెన్ తీసుకొచ్చేసి ఓకే ఒక 200-300 ml ఆయిల్ వేసేసి దాన్ని బాగా మంచిగా ఫ్రై చేసేసి కూర్మా చేసేసి, ఓకే, అండ్ ఇఫ్ యూ ఈట్, దెన్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్? ఆయిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్పరిట్. క్యాలరీస్ ఎక్కువ అవుతుంటాయి, వెయిట్ మీకు ప్రాబ్లం ఉంటుంది. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఈజ్ దట్ న్యూట్రిషియస్ ఫుడ్, బట్ వీఆర్ నాట్ పనిషింగ్ ఎనీబడి. కేవలం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఫాలో దిస్ డైట్ అని ఎప్పుడు కూడా చెప్పలేము. చాలామంది అన్నం తింటాం కూడా పాపం అనే స్థాయికి వచ్చేసారు సార్. వైట్స్ అన్ని అవాయిడ్ చేయాలి. వైట్ మీన్స్ కార్బ్స్ లైక్ చపాతీలు, రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసి పూర్తిగా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, మిల్లెట్స్. ఒక ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్గా, అన్ని ప్రాంతాల్లో పేషెంట్లు చూసినటువంటి డాక్టర్గా మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. యాక్చువల్గా మన రైస్ తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమన్నా ఊరగాయలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, నిజంగా పాపమా తింటాం? పాపం కాదు, కానీ ఇఫ్ యూ ఈట్ ఇన్ మోడరేషన్ విల్ బీ ఓకే. ఇవన్నీ గ్రెయిన్స్ అంటాం. గ్రెయిన్స్ అన్నప్పటికీ రైస్ ఈజ్ ఎ గ్రెయిన్, వీట్ ఈజ్ ఎ గ్రెయిన్. దీస్ ఆర్ ఆల్ న్యూ ఫుడ్స్. అంటే హ్యుమానిటీ వాజ్ నాట్ యూస్ టు దీస్ ఫుడ్స్. అందుకొరకే మన రిషి మునులు వీళ్ళందరినీ 10,000 years మన ఏన్షియంట్ సివిలైజేషన్ చూసినప్పటికీ ఎవరినన్నా మీరు ఒక ఫ్యాక్ట్ రిషి మునిని చూసారా? ఎక్కడన్నా డిపిక్షన్ ఆర్టిస్టిక్లీ ఎక్కడ చూడలేదు కదా. ద రీజన్ ఈస్ దీస్ గ్రెయిన్స్ వర్ నాట్ అవైలబుల్ దేర్. సో దెర్ ఈస్ a scientific reason. Okay, agriculture was cultivated. Agriculture revolution. Grains were cultivated. That has become the staple diet and staple food. But it took so many years for us to recognize why India is the diabetic capital of the world. Yeah. We found that carbohydrate consumption is one of the biggest culprits, which is true. Normally,
what we recommend, 1 cup of rice. Okay, literally 1 cup of rice a day is adequate. I eat rice. I don't believe in brown rice. I don't believe in all this other rices that you talked about. But once in a while, if somebody is eating brown rice, I don't mind eating brown rice. But I definitely eat white rice. But I restrict myself that I may not eat every day. I may eat 3 or 4 times a week or 2 or 3 times, but I restrict myself to a cup. And especially with aging, if somebody has borderline diabetes or all of those things, carbs are, you have to be a little careful. Now, carbs are not only coming in rice. ఇది తప్పర్థం చేసుకుంటున్నారు. Oil is the biggest problem too. With its both fat, protein, all of these things are, మన కర్రీస్లో so much of oil we put. Restaurants లో ఇక్కడ కూడా ఆయిల్లో ఫ్యాట్ కదా, కార్బ్స్ కూడా ఉంటాయి. no. Oil is fat. Fat is contributing to these carbs also. Okay. Because excess fat is converting into carbs. Okay. That's what the liver processes. Okay, I mean, in a sense, sugar. Fats are this thing which convert sugar. Sugar is nothing but basically a carbohydrate at the end of the day. Excess carbs can convert into fat. Other way around too. When you become obese, when you're eating so much of carbs, okay, your carbs are being processed into, all the excess is going in, being processed as fat, and that's how you're putting on weight. When you put on weight, your sugars get out of control. You become a diabetic. When you become a diabetic, you can feel more hungry because your sugars are fluctuating. You still eat more weight. You're trapped in a cycle. So, reason ఏంటంటే, simply put, okay, nothing is 100% bad or poisonous or this thing. యాక్చువల్లీ యూ సెడ్ మీరు రోజుకు ఒక్కసారి తింటాను అని ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ చెప్పినట్లు. సో వాట్ ఈస్ అడ్వైజబుల్ పబ్లిక్కి, మనకున్నటువంటి అవైలబుల్ ఫుడ్కి వాట్ ఈస్ అడ్వైజబుల్ యాక్చువల్లీ? సో అది నా లైఫ్ స్టైల్. మార్నింగ్ ఐ ఈట్ ఫ్రూట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లంచ్ షుడ్ బి ఎ గుడ్ లంచ్, బట్ ఐ డోంట్ ఫాలో దాట్. ఓకే, సో అది నాకు మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ నా బండి ఆగిపోతుంది. ఇట్స్ లైక్ పెట్రోల్ ఎక్కువగా పోస్తే ముందుకు పోవాలి కదా, నాది రివర్స్లో. ఫుడ్ ఈజ్ లైక్ బ్రేక్ఫాస్ట్. యు ప్రిఫర్ బ్రేక్ఫాస్ట్? మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రూట్, okay, and some antioxidant juice. No idli, no vada, no puri, no this thing. Maybe Sunday. So what about lunch? If Sunday night sometimes, I relax that. Lunch, 25 out of 30 days or 28 days, I don't. They lunch meetings aitayi kada, 1:30 to 30 conferences ఉన్నప్పుడు టేబుల్ మీద అందరికీ ఒక రోజు ఏదో వడా పీస్ ఉంటుంది, ఒక రోజు శాండ్విచ్ ఉంటుంది. ఉంటే నాకు ఆకలిగా ఉంటే అప్పుడు ఏం చేసుకుంటాను, లేకుంటే ఐ హ్యావ్ మై కోకోనట్ వాటర్, which is my lunch. Okay, So, dinner also is very well measured dinner. ఈ మధ్యలో I keep changing also. I eat vegetables to fill me up, so that నా హంగర్ కొద్దిగా తగ్గిస్తుంది. మళ్ళీ ఇంత రైస్ తినడానికి స్థలం ఉండదు. సో I eat good round of vegetables, so carrots, so cucumbers, so beetroot, which is very good. I enjoy it. ఓకే. మనం మొరంగడ్డ అంటాం కదా, ఇట్స్ వెరీ గుడ్. సో సింపుల్, బాయిల్ ఇట్ అండ్ ఈట్ ఇట్ విత్ లిటిల్, సో ఇట్ ఫిల్స్ యూ అప్. సో వెన్ ఇట్ ఫిల్స్ యూ అప్, దెన్ నువ్వు చపాతీ తిన్నా, రైస్ తిన్నా కూడా నీకు అంత ఆకలి ఎక్కువగా ఉండదు. ఈ రీసెంట్గా నేచర్ మ్యాగజైన్ ఒక స్టడీ చేసింది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీస్ హ్యావింగ్ MAFLD, మెటబాలిక్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని. ఎందుకు ఈ రేంజ్లో ఉందంటే 50% వాళ్ళు ఒక 350 మెంబర్స్ని చేస్తే ఆల్మోస్ట్ 80% మందికి either obese or they have MAFLD. ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, ఓకే, బట్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెసింగ్ టు MAFLD to 80% is not the current statistic. Now the question is, why people are developing the fatty liver ఎందుకు వస్తుంది? And now it is becoming like a pandemic, not only India lo, but throughout the world. Okay, major reason
for fatty liver to people to develop. Number one is overweight, obesity, diabetes, increased cholesterol or hyperlipidemia down, okay, alcohol. ఇవన్నీ చూస్తే కూడా దిస్ ఇస్ ఆల్ న్యూట్రిషనల్లీ బేస్డ్. ఓకే, రెండోది ఒబిసిటీ అన్ఫార్చునేట్లీ కెన్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. ఒబిసిటీ చాలా మటుకు ఇస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 1000 కెమికల్స్, హార్మోన్స్. సన్నగా ఉన్న వారికి కూడా ఇన్ ద బిఎంఐ ఈజ్ ఈవెన్ 22-23, బిఎంఐ తక్కువగా ఉన్నప్పటికీ కూడా 20% శాతం వరకు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. జస్ట్ బీయింగ్ థిన్ or lean, you cannot escape from fatty liver, not all of them. So 20%, I gave you the statistic. Mostly this is because of, as industrialization happened in the world, as civilization economically improved, as access to food, okay, rich food, సుమారుగా 20-30% వరకు or a period of time, ఈ ఫ్యాట్ కెన్ డ్యామేజ్ ద లివర్ సెల్స్. మన కాలేయము మంచి స్పంజ్ లాగా ఉంటుంది, మెత్తగా. సో ఎప్పుడైతే ఫ్యాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ వేరియస్ కాన్సిక్వెన్సెస్ వలన ఇట్ ఈస్ కాజింగ్ డ్యామేజ్ టు ద లివర్ సెల్, ఆ సెల్స్ ఏమవుతున్నాయంటే స్కార్ అయిపోయి ఫైబ్రోసిస్లో మారుతుంది. అప్పుడు మ్యాష్ అంటాం. ఓకే, యా, మ్యాష్ ఇస్ కాల్డ్ మెటబాలిక్ అసోసియేట్ స్టియటోహెపటైటిస్ అన్నప్పటికీ స్టియటోహెపటైటిస్, స్టియటోసిస్ అంటే ఫ్యాటు, హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్. సో దేర్ ఈజ్ అ లో గ్రేడ్ కంటిన్యూల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్. ఫైబ్రోసిస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇస్ సిరోసిస్. సో ఏదైతే 30% ఆఫ్ ది పేషెంట్స్ ఫ్యాట్ నుంచి మ్యాష్ పోతున్నారో, మ్యాష్ నుంచి అనదర్ 30% ఆఫ్ ది పేషెంట్స్ సిరోసిస్ పోతారు. And it also can predispose to liver cancer. So the reason why these people are developing is because of this. Now you said about stress. Stress ఏం చేస్తుంది? Lack of sleep, stress వలన మనం ఎక్కువగా భోంచేస్తాం. Stress also increases your cortisol level. So when you are under stress, your body's cortisol level increases. What is the effect of that? You tend to eat more. So why in America lower socioeconomic people are more fatter or very obese? It's because they are under stress. So they tend to eat junk food. అంటే కేవలం ఫ్యాటీ లివర్ వస్తే వచ్చింది అనుకోవడానికి లేదు, మీరు అది టర్న్ అవుతుంది, ఎంఏఎఫ్ఎస్గా టర్న్ అవుతుంది, తర్వాత సిరోసిస్గా టర్న్ అవుతుంది అనేది. సో ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. You should not be alarmed, but you should be seen by a డాక్టర్ ఆర్ ఎ స్పెషలిస్ట్. మేము ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో రీసెర్చ్ ప్రకారం దే ఆర్ లుకింగ్ యాట్ డిఫరెంట్ డ్రగ్స్. ఇప్పుడు మన GLP-1 డ్రగ్స్ అని వచ్చాయి డయాబెటీస్ కొరకు, వెయిట్ లాస్ డ్రగ్స్. అంటే డయాబెటీస్కి వచ్చిన డ్రగ్స్ దే ఆల్సో లూజ్ వెయిట్. ఇప్పుడు మన ఇండియాలో ముంజారో అని ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ ఇయర్. ఓకే, నౌ దట్ ఈస్ బికమింగ్ ఎ గేమ్ చేంజర్. ఓకే, ఈ డ్రగ్స్ GLP-1 డ్రగ్స్, ఒజంపిక్, ముంజారో, ఇటువంటి మెడికేషన్స్ FDA is very good. US FDA is going to very soon approve it. Fatty liver కొరకు. Not only that, it helps in fatty liver. They have shown in research now very clearly. It also helps those who have a problem with alcohol. సో 15 years బ్యాక్ నేను ప్రతాప్ రెడ్డి గారితో ఒక చిన్న స్మాల్ ఇంటరాక్షన్లో అడిగితే వాట్ ఈజ్ ఇండియాస్ మేజర్ హెల్త్ కన్సర్న్ అని అడిగితే ఆయన అప్పట్లో చెప్పారు టైప్ 2 డయాబెటీస్ గోయింగ్ టు బి ఎ బిగ్గెస్ట్ మెడికల్ కన్సర్న్ అవబోతుంది అని ఆయన చెప్పారు. ఇప్పుడు చూస్తే మనకి టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియో అండ్ క్యాన్సర్, ఈ ఆల్ పుట్ టుగెదర్ 60% ఆఫ్ డెత్స్, న్యాచురల్ డెత్స్ ఇన్ ఇండియా కాజ్డ్ బై దిస్ ఓన్లీ. సో మనం ఇంకా చెప్పాలంటే అసలు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా అనుకుంటున్నారు. సో ఎలాగ ఫైట్ చేస్తాం? హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అవి ఇంక్రీజింగ్. ఇప్పుడు చెప్పాను కదా కొత్త మెడికేషన్స్లో, దట్ కెన్ బి ఎ గేమ్ చేంజర్. మీరు ప్రతాప్ రెడ్డి గారి గురించి చెప్పారు, హీ వాజ్ రైట్. బట్ నౌ ఐ విల్ టెల్ యూ, ఆయన 15 ఏళ్ళ కింద ఎలా ఎస్టిమేట్ చేశాడో, ప్రెడిక్ట్ చేశాడో, నేను ఈ ప్రెడిక్షన్ చేస్తున్నా.
diabetes might be wiped out of the society. It's a big statement actually. It's a very big statement, but the reality from what we are seeing by the new drugs that are coming, is amazing. See, weight తగ్గినప్పటికి ఏమవుతుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, మెడికేషన్స్ తగ్గిపోతున్నాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్. అమెరికాలో, యూరోప్లో ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి మెడికేషన్స్ యూస్ చేస్తున్నారు. సో డయాబెటీస్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఇంజెక్టబుల్ ఫామ్స్లో ఉన్నాయి ఇవి. కొత్త డ్రగ్ ఇప్పుడు ఇలాయ్ లిల్లీ ఆల్మోస్ట్ phase 3 ట్రయల్స్లో ఉంది. ఓకే, ఇది బ్రహ్మాండమైన మెడికేషన్. అట్లీస్ట్ వాళ్ళు పబ్లిష్ చేసిన క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ ప్రకారం ఏ సింగిల్ డ్రగ్ will be 2 to 3 times more effective than these current medications. So it is for weight loss or it is for for sugar? Both. Okay. All these drugs their effects have been shown. That's the reason why they have been recommended for weight loss. FDA has approved for pure weight loss also. Okay. Not just diabetes alone. Okay. Is it to manage the diabetes or weight loss? It's a cure. No, the cure, that's a good question you asked. Will diabetes be cured? Okay, obviously, in the sense, if you can control the sugars, of course, cure is something when you take a medication, then you don't have to take. Correct? Yes, permanent solution. Okay, I'm asking about that. Right. If somebody has a pneumonia, you take antibiotics for 10 days, 7 days, pneumonia poin tarvata you stop it. So that is a question we need to answer. Whether these medications will help, you have to use them as a maintenance medication for the rest of your life. Okay, but the problem is the current medications, diabetes kunna medications lo, you have to take many times multiple drugs. Okay. So many times మన షుగరు మెజర్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఉన్న మెడికేషన్స్ అందరికీ దే నాట్ బ్రింగింగ్ ఇన్ కంట్రోల్. దానివల్ల కిడ్నీ డిసీజు, కిడ్నీ ఫెయిలియరు, dialysis, renal transplants, heart attacks, strokes, all these things are coming. This will be a game changer. Okay. Yes, this will be absolutely a game changer. అంటే ఏది ట్రీట్మెంట్ అయినా కూడా సులభంగా ఉంటే, ఒక ఆస్పిరిన్ తీసుకున్నట్టు, if that becomes with no side effects, that is a game changer. Correct? So my prophecy is diabetes will no longer be a challenging disease in the world. Okay, and the consequences of diabetes, which has మన హెల్త్ కేర్ బర్డన్ ఏదైతే యాడ్ చేస్తుందో, దీనివలన వచ్చే ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, ఓకే, దాని తర్వాత లెగ్ అల్సర్స్, అథెరోస్క్లెరోసిస్, ఇవన్నీ కూడా ఇమాజిన్, రెటినాపతి, ఐ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ మిలియన్స్ అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్. ఎకనామిక్ బర్డెన్ ఆన్ ద కంట్రీ. ఎకనామిక్ బర్డెన్స్ వైప్ అవుట్. ఒక ఫ్యామిలీలో డయాబెటీస్ వస్తే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 25% ఆఫ్ ది పే చెక్ ఆఫ్ ది ఎర్నింగ్ మెంబర్ గోస్ యాన్యువల్లీ టువర్డ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ దాట్. దిస్ ఈజ్ అవర్ ఇండియన్ ఎకనామిక్ స్టాటిస్టిక్. ఓకే, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉంటే, వాడు ఎర్న్ చేసే శాలరీలో డయాబెటీస్ వచ్చినప్పటికీ యాన్యువల్లీ ద కాస్ట్ ఈస్ 25%. అండ్ లైటర్ నోట్, ఎక్కువ మంది స్ట్రెస్ అయ్యేది పొట్ట అండ్ బట్ట అంటారు. యాక్చువల్గా పొట్టకి సంబంధించి వస్తుంది మెడిసిన్ అని మీరు చెప్తున్నారు. అలాగే జుట్టు మొలడానికి కూడా ఏమైనా మెడిసిన్ వస్తుందా సార్? ఎందుకంటే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, ఇప్పుడు జుట్టు పోవడానికి మెడిసిన్ కూడా వస్తుంది. ఇప్పుడు జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ ఇది కాలిఫోర్నియాలో కనుక్కున్నారు. ఓకే, ఐ థింక్ సీడర్-సైనా ఇన్స్టిట్యూట్ ఆర్ సంథింగ్. దే ఆర్ సేయింగ్ దట్ దిస్ విల్ బి అనదర్ గేమ్ చేంజర్. రైట్. ఎలాగో చెప్తాను మీకు. ఈ ప్రశ్న ఎవరు అడగలేదు, ఇది తాజా న్యూస్. బట్టతలు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. సో ఇప్పటి వరకు జుట్టు ఎందుకు పోతుంది అనేసి క్లియర్గా ఎవరికి తెలియదు. అది నిజం. టెస్టాస్టెరాన్ అంటాము, మేల్ హార్మోన్ అనుకుంటున్నాము, స్ట్రెస్ అంటాము, జెనెటిక్స్ అంటాము, ఇవన్నీ కదా. బట్ రియల్లీ వాట్ ఈస్ ద రియల్ కాజ్? దట్ దే హ్యావ్ ఫౌండ్ నౌ. They have found what is the real cause that affects the hair roots. So this is a study they have done in rats
in rabbits. Now they're extending this. They believe they have finally identified this particular chemical, which they're calling it as lactic acid. And once as they figured this out, when they develop the medication, దాని కొరకు చెప్తున్నారు, this will be a solution the world has never seen. అంతవరకు ఆయిల్స్ అన్ని రుద్దుకోండి, చెప్పిన హెయిర్ గ్రాఫ్టింగ్ చేసుకోండి, ఓకే, వాట్ ఎవర్ యూ నీడ్ టు డూ యూ డూ ఇట్. బట్ దిస్ ఈస్ ఆల్సో హోప్ఫుల్లీ in another 2 or 3 years, if this becomes a reality, this is going to be changing. చాలా మంది ప్రశాంతంగా నిద్రపోతారు సార్ ఇది తెలిసిన తర్వాత. అందుకొరకే ఈ టర్న్ ఆఫ్ ది సెంచరీలో 2000 ఇయర్స్ స్టార్ట్ అయినప్పుడు ప్రెడిక్షన్ అంతా ఏముండే ప్రపంచంలో రీసెర్చర్స్ సైంటిస్టు, ఈరోజు పుట్టిన పిల్లలు 150 ఇయర్స్ వరకు కూడా ది లైఫ్ స్పాన్ మేము ప్రెడిక్ట్ చేస్తున్నాం. కరెక్ట్, పీపుల్ ఆర్ బీయింగ్ బార్న్ నౌ. ఓకే, జనరేషన్ జీ అనుకోండి, జీ తర్వాత ఏమొస్తుందో నాకు తెలియదు. ఓకే, బట్ దట్ ఈస్ అ రియాలిటీ. ఇప్పుడు చూస్తున్నాం ఎంతమంది 80 years old, 90 years old చక్కగా నడుస్తున్నారు. ఓకే, దర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, దీనివల్ల చాలా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఢిల్లీ బికమ్ ఏ వరల్డ్స్ డెడ్లియెస్ట్ పొల్యూటెడ్ సిటీగా అయిపోయింది. సో ఫ్యూచర్లో ఇది ఎంతవరకు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ప్రీమియం అయిపోతుందా, లేకపోతే పబ్లిక్కి ఇది ఒక కాస్టింగ్ అవుతుందా, ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇది చాలా ఎఫెక్ట్. అసలు మనం ఏం చేస్తాం హెల్త్ కేర్లో, ఒకసారి అన్యాయం అనిపిస్తుంది. ఓకే, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికీ ఆ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అది ఎవరు అడ్రస్ చేస్తలేరు. డాక్టర్ మీద వీడు మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఇది లేదు, అది లేదు, హాస్పిటల్స్ అన్నీ ఎగురుతుంటారు. ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డేలో ఈ కాన్ఫరెన్స్లో మా హాస్పిటల్లో చెప్పినప్పటికీ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్స్ ఇన్ ఇండియా. Not in America, not in Europe. Air pollution. Okay, air pollution is one of the top causes of heart attacks. Air pollution is one of the top causes of asthma. Asthma, bronchitis, I can understand. Right. How it is related to heart attacks? Absolutely, it's become the number one cause of air pollution. See, pollutants low. There's carbon monoxide, for example, car exhaust ఉన్నాయి. Carbon monoxide, if you took smoking, okay, which is the biggest chemical. So, ఈ pollutants-లో all this, chemicals which are there, the effect on the human body is a consequential damage. So, మన environment, see, we are the worst people in our country where మనం environment-కు we don't pay attention. ఇప్పుడేమంటున్నారు, 10 నుంచి 15 సంవత్సరాల వరకు మైక్రోప్లాస్టిక్స్ దిస్ థింగ్ అంటే, ఇప్పుడేమంటున్నారు ప్లాస్టిక్స్ ఆర్ నాట్ దట్ బ్యాడ్, యువర్ గ్లాస్ కంటైనర్స్ ఆర్ బ్యాడ్. హౌ? The glass containers, whatever that is melts in, the chemical that comes in, okay, that is adding on to the pollution too. So it's very interesting phenomena. As science discovers more and more, we understand. But really, last 2 years nunchi, plastic is not that bad. Why are we banning so much of plastic? This is a question that we are, they are raising. మెడికల్ ఎడ్యుకేషన్ చాలా మందికి ఒక ఇంప్రెషన్ ఏమొచ్చిందంటే, సరే ఎట్లో గట్ల ఎంబీబీఎస్ వరకు వెళ్ళగలుగుతాం, కానీ పీజీకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఎవరో గ్రామాల్లో ఉండే ఒక పెద్ద మోతుబర్ రైతో, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళు, లేదా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, లేదా ఒక పెద్ద హాస్పిటల్ ఓనర్ అయితే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి పీజీ. అంత స్థాయికి వచ్చేసింది. ఐ హర్డ్ కొన్ని పీజీ సీట్లు ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్, నాట్ ఎ సింగిల్ క్రోర్, కొన్ని క్రోర్స్ అవుతుంది అనేది వచ్చింది. ముందు ఒక ప్రైవేట్ కాలేజెస్లో ఏముందంటే 100% సీట్స్ డొనేషన్ సీట్స్ అంటాం, అంటే ఫండెడ్ సీట్స్ మీరు పే చేయాలి. బట్ గవర్నమెంట్ హెస్ డన్ వన్ గుడ్ థింగ్ ఫ్యూ ఇయర్స్ అగో. 70 to 80% ఆఫ్ ది సీట్స్ మెరిట్లో ఇవ్వాలి. ఓన్లీ 10 to 15% what they call as institutional founders reservation. So literally today only that many seats are
మీరు చెప్పినట్టు ఈ క్రోడ్స్ సీట్లు తగ్గడం వల్ల రేటు పెరిగిపోయింది అనొచ్చు. సీట్ తగ్గలేదు, సీట్స్ పెంచుతూ పోయారు. నో వాళ్ళ లిమిటేషన్, వాళ్ళ షేర్ తగ్గడం. సీటు తగ్గడం వల్ల అది పెరిగిపోయింది. ఎందుకంటే అల్టిమేట్లీ దే టు రన్ దిస్ ఇట్స్ ఎ బిజినెస్. మా తలకాయ కొట్టేశారు మీరు. ఓకే, 70% మీరు తీసుకున్నారు, ఎలా నడిపిస్తాము? మాకు ఓన్లీ ఛాన్స్ 20-30% వాళ్ళు వీళ్ళు పే చేయకుంటే కూడా ఎలా ఇస్తాం? అది కూడా చాలా ప్రాఫిట్గా ఉంది. ఆ 20-30% చూసి హౌ టు డూ దాట్, దే టు జాక్ అప్ ద ప్రైస్. ఐ హర్డ్ సమ్ బిగ్ కాలేజెస్లో 5 crores దాకా ఉంది అనేది అంటే వింటే. సర్టన్ స్పెషాలిటీస్కు. ఓకే, అది కరెక్టే మీరు అన్నది. 5 నాకు తెలియదు, ఐ డోంట్, నేను ఆ జోలికి పోను. అండ్ సో ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఆ బిజినెస్లో నేను లేను. ఎందుకంటే జస్ట్ డైగ్రేస్, నన్ను ఎంతోమంది మెడికల్ కాలేజ్ పెట్టమన్నారు. బాబు, నా మెడికల్ కాలేజ్ పెడితే నా రెప్యుటేషన్ వీడు బిజినెస్ చేస్తున్నారు అంటాడు. ఓకే, ఎంతమంది చేసినా కూడా ఓకే దే విల్ టెల్ దట్ దిస్ గైస్ ఆర్ డూయింగ్ ఎ బిజినెస్. ఐ డోంట్ వాంట్ టు గో. చాలా మంది వాళ్ళకున్న కాలేజెసే మాకు ఇస్తున్నారు. ఓకే, ఐ డోంట్ గో దేర్. సో క్వశ్చన్ ఈజ్ రేడియాలజీ, డర్మటాలజీ, ఓకే, ఇటువంటి స్పెషాలిటీస్కు దే వాంట్ టు పే. ఓకే, అదే చెప్తున్నా కదా, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు 10 మంది యునో ద మారుతి దే వాంట్ టు అవుట్ ద కంట్రీ. అన్ని క్రోర్స్ పెట్టి చదువుకున్న తర్వాత వాళ్ళు జాబ్ చేయలేరు కదా సార్. వాళ్ళు అల్టిమేట్లీ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ హాస్పిటల్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్రోర్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకి అసలు అవసరం లేదు, జాబ్ అవసరం లేదు. నేను అందుకే ముందు చెప్పాను. యాక్చువల్గా ఒక 100 ఎకరాలు ఉన్న రైతు నా కొడుకు సూపర్ స్పెషాలిటీ చేశాడు, లేదా ఒక బిగ్ ఇండస్ట్రియలిస్ట్ నా కొడుకు ఒక సూపర్ స్పెషాలిటీ చేశారు. మేబీ అలా చదువుకున్న వాళ్ళు టాప్ డాక్టర్స్ ఉన్నారు, ఐ అగ్రీ దట్. ఎందుకంటే చదువుకున్న తర్వాత బెటర్గా ఎక్సెల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇది ఏమైందంటే చదువు అనేది ఒక ప్రైడ్ అయిపోయింది, ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. చదువు అనేది ఎసెన్షియల్ కదా, అది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది అనేది నా కన్సర్న్ అనమాట. అది అంత డబ్బు పెట్టి చదువుకున్న తర్వాత ద సాడ్ స్టోరీ ఈజ్ దాట్, యునో, ఐ హోప్ ఐఎమ్ నాట్ బీయింగ్ క్రిటికల్, బట్ ఐ విల్ టెల్ యూ, ఈ లాట్ ఆఫ్ దిస్ కాలేజెస్లో దే డోంట్ హ్యావ్ ది ఫెసిలిటీస్. ఏం ఫెసిలిటీస్? బిల్డింగ్స్ బాగానే ఉండొచ్చు, ఓకే, ట్రైనింగ్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ లేదు. ఎవరు కావాలి? ఫ్యాకల్టీ ఉన్నప్పటికి కూడా కొంత పేషెంట్స్ ఎక్కడి నుంచి, వేర్ ఆర్ దే గెటింగ్ ద పేషెంట్స్? ఫ్యాకల్టీ ఎక్కడుంది? ఇప్పుడు సర్జికల్ స్పెషాలిటీస్లో నువ్వు క్రియేట్ చేసినప్పటికీ విత్ న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఇవన్నీ కూడా క్లినికల్ మెటీరియల్ లేనప్పటికీ, ఓకే, ఇవాళ రేపు రోబాటిక్ అంటున్నాము, లాప్రోస్కోపిక్ అంటున్నాము, ఆల్ దిస్ థింగ్స్. నేను ఇప్పుడు రిజిస్ట్రార్స్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మన హాస్పిటల్లో పనిచేస్తామంటారు, 3 years బ్యాక్, యూనో, ఐల్ బి షాక్డ్. యూనో, మీరు 3 yearsలో ఎన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసినట్టు ఒకడు 3 అంటాడు, ఒకడు 2 అంటాడు. జస్ట్ ఇమాజిన్. సో హౌ డూ యూ సీ ద హైదరాబాద్స్ మెడికల్ టూరిజం? లైక్ ఇప్పటికే దాదాపుగా నేను కూడా బయట చూస్తుంటా, ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్న పేషెంట్స్ కనిపిస్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా వస్తూ ఉంటారు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఏంటంటే దాదాపు 1.5 lakh పేషెంట్స్ వస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది. సో ఫ్యూచర్ హైదరాబాద్ మెడికల్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, ఎలా ఎవాల్వ్ అవ్వబోతుంది? ఓకే, సో మనం మెడికల్ టూరిజంలో వీఆర్ ది టాప్ అనుకుంటాం. కాదు హైదరాబాద్ కాదు, ఇండియా కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా, కెనియా, ఇటువంటి కంట్రీస్లో కూడా వాళ్ళు దే ఆర్ అడ్వాన్సింగ్, దే ఆర్ బిల్డింగ్ హాస్పిటల్స్, దే ఆర్ గెటింగ్ డాక్టర్స్ ట్రైన్డ్. సో మెల్లమెల్లగా అది తగ్గుతూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా పేషెంట్స్ చాలా మటుకు ఇండియాకి రారు. దే ఆర్ ఆల్వేస్ యూస్ టు గో టు కెనడా అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. వస్తే వెరీ లో ఇన్కమ్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దుబాయ్, ఆల్ దిస్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళే మెడికల్ టూరిజం నేషన్స్ అయిపోయారు. సో మెడికల్ టూరిజం నా దృష్టిలో ఇట్ విల్ బి వెరీ కంపెటిటివ్ బికాస్ అదర్ కంట్రీస్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్. మన ఇండియాలో ఆర్బిట్రాజ్ ఆఫ్ ప్రొవైడింగ్ అట్ లో కాస్ట్ సర్వీసెస్ మే నాట్ బీ ద రియల్ ట్రూత్. సో అందుకని ద ప్రాబ్లమ్ విత్ హైదరాబాద్ ఇస్ దాట్, మనకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినట్టు, నేను ఇంతకుముందు వైట్ పేపర్ కూడా రాశాను, మినిస్టర్స్తో కూడా చెప్పాను, ఎయిర్లైన్ కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక పేషెంట్ ఆఫ్రికాలో వచ్చినప్పటికీ వాడు ఢిల్లీ, ముంబైలో దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి మన హైదరాబాద్కి రావాలి. కాంపిటీషన్ ఎంత ఇంటెన్స్గా ఉందంటే
ఈ ఏజెన్సీసు, ఈ ఫారెన్ ట్రావెల్ ఇదంతా కూడా ఒక బిజినెస్లో తయారైపోయింది అన్నట్టు. ఈ పేషెంట్స్ ఢిల్లీలో దిగినప్పటికీ అక్కడనే స్టాప్ చేసుకుంటారు. ఎంతోమంది చెప్తారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ ఏజెంట్స్ ఎంతమంది ఉంటారంటే వానికి ఒక హాస్పిటల్కి హైదరాబాద్కి వచ్చే పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి అక్కడ డైవర్ట్ చేసుకుంటారు. బయట టాక్సీ వాళ్ళు పిలిచినట్టు పిలవడం అనమాట. That's what is happening. So airline connectivity is if we can increase the direct access of connectivity to help. Everybody is competing. అందులో who is benefiting? Probably our locals are paying more money than these international tourists. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇది కాంటినెంటల్ కావాలంటే ఈ హాస్పిటల్ కావాలంటే ఈ హాస్పిటల్. ఓకే వీడు 20% డిస్కౌంట్ వాడు 30 అంటే వాడు 40. దిస్ ఈజ్ నాన్ సెన్స్. నేను మా వాళ్ళకి చెప్తాను, డోంట్ బీ ఇన్ దట్ బిజినెస్. వాళ్ళు మన కన్సల్టేషన్ తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా చేసిన కన్సల్టేషన్ ఇక్కడ తీసుకుపోయి వేరే దగ్గర బేరం చేసుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళ కంట్రీ నుంచే. వానికి ఈ అన్ని హాస్పిటల్స్ కమిషన్స్ వస్తున్నాయి. ఈజ్ టేకింగ్ వేర్ ఈ గెట్స్ ద మోర్. ఇన్నోసెంట్ పీపుల్కి ఏం తెలుస్తుంది? So we are competing against each other because there is no national public policy. That's the problem. పాలసీ వైజ్ ఇంకా ఏమేం చేంజెస్ ఏమేమి ఎదుర్కొంటున్నాయి? నాట్ ఓన్లీ మెడికల్ టూరిజం. Regulate your fee structure. నేను ఫస్ట్ for international patients. వాట్ అబౌట్ డొమెస్టిక్? ఈవెన్ ఫస్ట్లోనే అడగాల్సింది నేను. అంటే హాస్పిటల్స్ మేమేమి అన్ని హాస్పిటల్స్కి ఫీ స్ట్రక్చర్ అలా లేదన్నారు. ఈజ్ దేర్ ఎనీ రెగ్యులేషన్? ఒక హాస్పిటల్ ఒకలాగా ఉంటుంది, ఇంకో హాస్పిటల్ ఇంకోలాగా ఉంటుంది. ఎంత ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు మేజర్ డిఫరెన్స్ ఉండదు. ఓకే యూజువలీ 5 to 10%, 15% వేరియేషన్ ఉంటుంది ఫీజ్లో. బిల్లింగ్లో వేరియేషన్ ఉంటుంది. దట్స్ వేర్ యువర్ కాన్షియస్ అండ్ ఎథిక్స్ హ్యావ్ కమ్. ఓకే నువ్వు ఇప్పుడు గాల్బ్లాడర్ సర్జరీకి లేకుంటే స్టెంట్కి నువ్వు 1,00,000 చెప్తావు. చెప్పినప్పటికీ మన దగ్గరికి వెళ్ళి నువ్వు 2.5-3 లక్షలు తీసుకుంటున్నావు. ఓకే సో దాట్ ఈజ్ ఎథిక్స్. చాలా మటుకు ప్రైజెస్ మా ప్రైజెస్ అని అడిగితే వీఆర్ +or- 5 to 10% కంపేర్డ్ టు ఆల్ ది అదర్ 5 or 6 మేజర్ హాస్పిటల్స్. వీ హ్యావ్ టు బి టు స్టే కంపెటిటివ్. And we can't also, there is everything as a system. Okay మేము ఇన్సూరెన్స్ కంపెనీస్తో కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం, కరెక్ట్? వీఆర్ ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్స్. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ ప్రైస్, నెగోషియేటెడ్ ప్రైస్. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. That's how Western countries have done it. ఇక్కడ కూడా ఇండియాలో కూడా సేమ్ సిస్టమ్. యూ కెనాట్ చార్జ్ ఎ పేషెంట్. ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్ ఉంది, మా హాస్పిటల్కి వస్తావు, నీకు సర్జరీ అక్కడ ఉంది, యువర్ ఇన్సూరెన్స్ ఇస్ పేయింగ్ దిస్, దట్స్ అబౌట్ ఇట్. ద ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ చేంజ్ వాళ్ళు చేస్తారు అంతే. సో దేర్ ఇస్ నో వేరియబిలిటీ. క్యాష్ ఉన్న వాళ్ళకు, క్యాష్ ప్రైస్తో ఉన్న వరకు వేరియబిలిటీ ఉండొచ్చు. అందుకని అందరితో చెప్తాను, బాబు ఇన్సూరెన్స్ తీసుకోండి. నాట్ ఓన్లీ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ, ఇట్ విల్ బ్రింగ్ ఇన్ డిసిప్లిన్ and you're protecting your family. Thank you very much, sir. Thank you.